చలో పాడేరు మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు అలాగే ప్రజలు విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి జడ్పీ చైర్పర్సన్ సుభద్ర ఉన్నారు. మేడం చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం అవడాన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగా అండి, ఈ కూటమి ప్రభుత్వం కేవలం రాష్ట్ర ప్రజల యొక్క ఆశలను ఆశయాలను చంపడానికే ఈరోజు మన రాష్ట్రాన్ని కూడా ప్రజల్ని కూడా పీపీపీ మూడ్లోకి తీసుకెళ్ళిపోతారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వారి యొక్క విధానం కానివ్వండి, వారి యొక్క ఆలోచన కానివ్వండి, పూర్తిగా ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏర్పడకుండా ముందు కూడా వారు ఇదే గిరిజన ప్రాంతానికి వచ్చి ఏదైతే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన ప్రాంతానికి వచ్చి జియో నెంబర్ 3ని ఎన్ని కష్టమైనా కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను ఖచ్చితంగా జియో నెంబర్ 3ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాతే నేను డిఎస్ అని మాట ఇచ్చినటువంటి మరి విజనరీ నాయకుడు అని వాళ్ళ పార్టీ వ్యక్తులు అంటారు. మరి అదే నాయకుడు ఈరోజు గిరిజన ప్రాంతంలో జియో నెంబర్ 3ని ఇంప్లిమెంటేషన్ చేశారా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు 500కి 500 పోస్టులు ఈరోజు కేవలం 70 మంది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు దక్కే పరిస్థితి ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈరోజు మాకు అన్యాయం జరిగిందని కూడా ఈరోజు మా గిరిజన యువత నుంచి కూడా నేను ప్రశ్నిస్తున్నా. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి అయినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి వారి యొక్క హయాంలో వారి కృషితో అనేక మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి మరి 11 మెడికల్ కాలేజీలను ఆ రోజు ఉన్న దాఖలాలు మనం చూసాము. ఏదైతే 2009 నుంచి కనుక మనము 19 వరకు చూస్తే కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాలా. ఆ తర్వాత ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చినటువంటి హామీలకు ఈరోజు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు మనకి 17 కాలేజీలను తీసుకొచ్చి ఆ 17 కాలేజీలలో కూడా ఒకటి గిరిజనులకి కేటాయించడం అనేది చరిత్రలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. గిరిజన ప్రాంతంలో విద్యకి వైద్యానికి అది అందని ద్రాక్షలాగా ఉన్నటువంటి పరిస్థితి మనకి అయినప్పటికీ కూడా సుమారుగా 550 కోట్లతో ఈరోజు ఇక్కడ ఒక మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి సుమారుగా 100 మందిని స్టూడెంట్స్ని చదువుకునే దానికి కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఈరోజు ఉన్నటువంటి కూటమి నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారండి. గిరిజన ప్రాంతంలో ఈ మెడికల్ కాలేజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంట. ఇంకా మరీ మంచిది, స్వాతంత్రం నేనే తీసుకొచ్చాను, ఆ రోజు నేనే ఉన్నానని చెప్పట్లేదు నమ్మేయడానికి. కాబట్టి గిరిజన ప్రాంతానికి పూర్తిగా నిలువున ముంచేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే అని కూడా తెలియజేస్తున్నాం. అనేక దఫాలుగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీకి వస్తున్నారు, కానీ మెడికల్ కాలేజీ గురించి మాత్రం మాట్లాడడం అంటే వారికి గిరిజనుల మీద శ్రద్ధ లేదంటారు, గిరిజనుల ఆరోగ్యం మీద. నిజంగా మీరు అన్నట్టు అనేక మార్లు ఏదో గిరిజనుల మీద ప్రేమ ఉన్నట్లు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటించడం కోసం మరి మన ప్రాంతానికి వస్తున్నారు. మన ప్రజలు అంటే గిరిజన ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ ఎంత ఉన్నదంటే ఈరోజు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో అది సున్నా అని ఈరోజు నిరూపించబడింది. నిజంగా మా పార్తపురం మన్యం చూసుకుంటే అది వెనకబడిన జిల్లా, అలాగే మా పాడేరు చూసుకుంటే పూర్తిగా గిరిజనులు ఉన్న ప్రాంతం, నర్సీపట్నం చూసుకుంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మరి గిరిజనులు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి కేజీహెచ్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే అది ఖర్చుతో కూడుకున్నది. అది ప్రభుత్వ హాస్పిటల్ అయినా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మాకు సదుపాయాలు కూడా సరిగ్గా ఉండవు. ఈ అన్నీ ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మా ప్రాంతాల్లో ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, దాదాపు రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే మా ప్రాంతాలకు ఎందుకు మెడికల్ కాలేజీలు ఇచ్చారు? అది మరి ఇన్నిసార్లు వచ్చారు కదా, ఒకసారి మరి మా మెడికల్ కాలేజ్ ఒక్కసారన్నా చూసారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీ హోమ్ మినిస్టర్ గారి చేత మరి పెద్ద పవర్ పాయింట్ ప్రాజెక్ట్ పెట్టి మరి చూపించారు మొండిగాడులు. నిజంగా వాస్తవాలు చూపించండి. ఏవైతే
ఏవైతే కాలేజీలు ఉన్నాయో, ఏవైతే క్లాసులు జరుగుతున్నాయో అవన్నీ చూపించండి. మా గిరిజన ప్రజలకు వైద్యం అన్ని రకాలుగా అందించేటట్టు మా ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజ్ పూర్తి చేసి చూపించాలని తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది మేడం? ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం గురించి కానీ, లేదంటే ప్రభుత్వ పరం చేస్తున్నా, ప్రైవేట్ పరం చేస్తున్నా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని చెప్పి ఈ ప్రైవేటీకరణ చేసే విషయంలోనైతే మా గిరిజన ప్రాంతంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా లాస్ట్ వరకు కూడా మేము ఫైట్ అవుట్ చేస్తాం. ఇది వాళ్ళు విత్డ్రా చేసుకునేంత వరకు మేము ఫైట్ అవుట్ చేస్తామండి. అంతేకాకుండా వాస్తవానికి చూసుకుంటే యాక్చువల్గా మనకి గవర్నమెంట్ కాలేజెస్లో మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు పబ్లిక్ సెక్టార్లో ఇచ్చి అన్నీ కూడాను పూర్ స్టూడెంట్స్కి, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి ఎఫోర్డబుల్గా మాకు స్టడీస్ అందించారు. మరి ఈ ప్రైవేటీకరణ చేయడం ఏంటి? ఇది వాళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? సమానత్వం ఎక్కడ చూపిస్తున్నారు? ఇంజస్టిస్ చూపించడమే కదా. మరి పేద పిల్లలు ఎలా చదువుకుంటారు? మా గిరిజన ప్రాంతంలో ఒకవేళ ప్రైవేటైజేషన్ చేస్తారేమో అన్న భయం మాకు ఇప్పుడు ఉంది. వాటన్నిటితో పాటు ఇది కూడా చేస్తారేమో అన్న భయం ఉంది. ఎందుకంటే మా గిరిజన పిల్లలు అంత స్తోమతలోకి మేమైతే కట్టుకోలేము. కాబట్టి మా ప్రాంతమే కాకుండా ఇప్పుడు ఏవైతే ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా కంప్లీట్గా గవర్నమెంటే రన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. సో 2019 ఎన్నికల క్యాంపెయినింగ్లో భాగంగా పాడేరుకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి సమక్షంలో కూడా గిరిజన ప్రాంతంలో వైద్యం అనేది చాలా చాలా అవసరము, ఇక్కడ మెరుగైన వైద్యం కోసం సుదీర్ఘ ప్రాంతాలకి వెళ్తూ ఉన్నారు అనే ఒక ఆలోచనతోని ఆనాడు మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. చాలామంది నిజంగా ఒక గిరిజన ప్రాంతంలో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ స్థాపించడం అనేది ఇది సాధ్యమేనా? ఇది కేవలం ఎన్నికల స్టంట్, ఈ ఎట్టి పరిస్థితుల్లో గిరిజన ప్రాంతానికి ఇవ్వరు అని చెప్పేసి చాలామంది వాదించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసాధ్యం అనే దాన్ని ఈరోజు సాధ్యం చేసి చూపించినటువంటి గొప్ప ఆరోగ్య ప్రదాత అని నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎవ్వరు గిరిజనుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే ఇక్కడ వైద్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి గమనించారు. గతంలో మీరు అందరు కూడా చూసుకుంటే ఎపిడమిక్ సీజన్ వచ్చింది అని అంటే చాలు హెల్త్ ఎమర్జెన్సీ అని ప్రకటించి కింద నుంచి డాక్టర్ని పెద్ద ఎత్తున గిరిజన ప్రాంతానికి తరలించి మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేది మనందరం కూడా చూసాం. కానీ వైద్యపరంగా ఒక శాశ్వత పరిష్కారం అనేది గిరిజన ప్రాంతానికి చూపించాలన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దిగ్విజయంగా 2వ బ్యాచ్ మెడికల్ స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు. ఎందుకంటే 150 సీట్లు రావాల్సింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచనతోని కేవలం 50 సీట్లకి మాత్రమే పరిమితం చేశారు. అంటే ఎన్ఎంసీకి స్వయంగా మాకు సీట్లు అవసరం లేదు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని లెటర్ రాయడం అనేది ఏ గవర్నమెంట్ కూడా చేయదండి. అలాంటిది కూటమి ప్రభుత్వం అంత దుర్మార్గంగా ఆలోచించడం బట్టే ఈరోజు 100 సీట్లకి మాత్రమే ఈరోజు పాడేరు మెడికల్ కాలేజ్ పరిమితమైంది. మేడం చెప్పండి, అసలు నిర్మాణాలే జరగలేదని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు. అదేనండి, పచ్చకవన్లోకి ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళు వచ్చి ఏడాదిన్నర అవుతుంది. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీకి కానీ, ప్రజలకు పనికొచ్చే ఒక సంక్షేమ కార్యక్రమం కానీ ఈ రోజు వరకు చేయలేదు. చెయ్యకపోగా ఏదైతే గత ప్రభుత్వంలో మా నాయకుడు, మా ముఖ్యమంత్రి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 కాలేజీలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా 5 కాలేజీల్లోని ఈరోజు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. మరి మీరు వర్కింగ్ కండిషన్ ఏదైతే ఈరోజు మంత్రులు కానివ్వండి పెద్ద పెద్ద ప్రెజెంటేషన్లు పెట్టి చూపిస్తూ ఉన్నారు. దయచేసి మా పాడేరు, మా గిరిజన ప్రాంతానికి ఒకసారి రండి, వచ్చి మమ్మల్ని సంప్రదించండి. మేమందరం కూడా మా నాయకులు, ఇక్కడ ఉండే ప్రజలు అందరం కూడా మెడికల్ కాలేజ్కి వెళ్దాం. నిజంగా అక్కడ స్టూడెంట్స్ కానీ లేకపోతే, ఫ్యాకల్టీ కానీ లేకపోతే, క్లాసెస్ లేకపోతే అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఈరోజు మీకు వచ్చే ధైర్యం లేదు, వచ్చే దమ్ము లేదు, ప్రజల్లోకి రావట్లేదు. ఎక్కడో అమరావతిలో కూర్చొని ఈరోజు పేపర్ ప్రెజెంటేషన్స్ వస్తారు, ఒకరు వస్తారు మా గిరిజనులకు చెప్పులు ఇస్తారు, మామిడి పళ్ళు ఇస్తారు. అయ్యా, మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుతున్నాం, మా గిరిజనకు కావాల్సింది చెప్పులు మామిడి పళ్ళు కాదు, మా గిరిజనులకు కావాల్సింది ఉచిత విద్య, వైద్యం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో మా గిరిజనుల కోసం పార్వతీపురంలో కానీ, పాడేరులో కానివ్వండి, మిగతా జిల్లాల్లో కానివ్వండి, దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి చిత్తశుద్ధిగా పనిచేసి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలు ఎప్పుడైతే ఈ ప్రభుత్వ
కార్యాలయాలు ఉన్నాయో ప్రైవేటీకరణ ఎప్పుడు చేస్తాయంటే మేము ఇంకా వాటిని పోషించలేము, మాకు చేత కాదు అన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం. మరి ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే ఈ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, ఈరోజు మెడికల్ కాలేజెస్ కూడా ప్రైవేటీకరణ చేస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంకా మేము నడపలేము అని చెప్పి ప్రభుత్వాలు కూడా ప్రైవేటీకరణ చేసే ప్రజలు చూస్తారేమో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. పాడేరులో మెడికల్ కాలేజీ నిర్మాణం జరగలేదన్న కూటమి నేతలకు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు ఒకటే సవాల్ చేస్తున్నారు. పాడేరు వస్తే మెడికల్ కాలేజీ నిర్మాణం ఎంతవరకు జరిగింది, తరగతులు ఏ విధంగా జరిగాయి, అన్ని విషయాలు కూడా వారికి కంటికి స్పష్టంగా కనపడతాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలన్న ఒక ఉద్దేశంతో మెడికల్ కాలేజీని తీసుకువస్తే కూటమి నేతలు తమ బినామీల కోసం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న నేతలంతా కూడా విమర్శిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పాడేరు నుంచి.